ఏపీ ఎన్నికల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 లక్ష్యంతో ముందుకు పోతోంది. తెలుగుదేశం జనసేన కూటమిగా సిద్ధం కాగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతోంది. అభ్యర్థుల్ని సమూలంగా మారుస్తూ ఉండటంతో అసంతృప్తులు పార్టీ వీడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏపీలో వై నాట్ 175 లక్ష్యం పెట్టుకోవటమే కాకుండా కొన్ని స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించారు వైఎస్ జగన్. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని భావిస్తున్న పిఠాపురం, అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న టెక్కలి, నిమ్మల రామానాయుడు పోటీ చేస్తున్న పాలకొల్లు స్థానాలపై వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీటితో పాటు వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న స్థానాలపై గురిపెట్టారు. ఇందులో భాగంగానే నెల్లూరు పార్లమెంటు బాధ్యతలు అప్పగించిన విజయసాయి రెడ్డికి కొన్ని సూచనలు జారీ చేశారు జగన్. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించినట్టు సమాచారం. ఇక కుప్పంపై చాలా కాలం నుంచి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కుప్పం మున్సిపాలిటీని గెలిచినప్పటి నుండి ఆ ఫోకస్ మరింత పెరిగింది. మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్కేను కాదని గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించిన జగన్ తాజాగా అతనిని తప్పించి మురుగుడు లావణ్యను ఇన్ఛార్జిగా నియమించారు. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని భావిస్తున్న పిఠాపురంను చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఇక్కడి ఎమ్మెల్యే పెండెం దొరబాబును తప్పించి వంగా గీతకు బాధ్యతలు అప్పగించారు. తాజాగా ముద్రగడను బరిలోకి దించుతారనే వాదన వినిపిస్తోంది. ఇక అదే సమయంలో టెక్కల నుంచి కూడా అచ్చెన్నాయుడిని ఓడించేందుకు పూర్తిగా ఫోకస్ పెడుతున్నారని సమాచారం.